బ్యాక్ టు న్యూస్. భువనగిరి సోదాల్లో 87 మంది సరుగసి మహిళలుంట్లో అధికారులు గుర్తించారు. ఆసుపత్రిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, విషయం బయటకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఓవర్ టు యు. భువనగిరిలోని సరుగసి సెంటర్ పైన పోలీసు అధికారులు మొత్తంగా దాడులు ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సరుగసి సెంటర్ పైన ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎలా ఉన్నారు అన్న స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి సోదాలు నిర్వహించినప్పుడు మొత్తం 87 మంది మహిళలు ఇక్కడ సరుగసి నిర్వహిస్తున్నట్లుగా అధికారుల దాడుల్లో బయటపడింది. దీనికి సంబంధించి మనం ఒక సెంటర్లో మనం చూస్తున్నాం. ఈ సరుగసి సెంటర్ సంబంధించిన ఒక పూర్తిగా ఇది కిచెన్ సెంటర్ అని చెప్పవచ్చు. ఈ కిచెన్ సెంటర్లో ఇప్పటివరకు చూసినట్లయితే మొత్తానికి ఇక్కడ ఈ బిల్డింగ్లో మనం ఉన్న బిల్డింగ్లో 60 మంది మహిళలు ఈ అపార్ట్మెంట్ మొత్తం మీదుగా ఉండడం జరిగింది. అయితే మిగతా 27 మంది మహిళలు మరొక చోట ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్తిగా మనం చూసినట్లయితే ఎలాంటి గ్రిల్స్ ఎక్కడి కూడా మహిళలు బయటికి వెళ్ళలేకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేసి పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ సరుగసి నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సెంటర్ సంబంధించి నిన్న ఎన్టీవీ వరుస కథనాలను అటు ప్రసారం చేయడంతో పూర్తి స్థాయిలో కూడా అధికారులు అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకుంటే మెడికల్ అధికారులు, వీళ్ళతో పాటుగా అటు పోలీసు అధికారులు ఉమ్మడిగా దీంట్లో దాడులు ప్రారంభించడం జరిగింది. మొత్తం చూసినట్లయితే దీంట్లో 87 మంది మహిళలు వాళ్ళు పూర్తిగా ఇక్కడ సరుగసి నిర్వహిస్తున్నట్టుగా అధికారుల దాడులు తెలిపింది. అయితే గత కొంతకాలం నుంచి దాదాపు 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఇక్కడ ఈ సెంటర్లో ఈ బిల్డింగ్ కావచ్చు, లేకుంటే ఈ బిల్డింగ్ తో పాటు ఇంకొక మొత్తం 4 బిల్డింగ్లలో మొత్తం మహిళల్ని ఉంచేసి ఈ సరుగసి నిర్వహిస్తున్నట్లుగా అధికారుల విచారణలో బయటపడింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఇక్కడ యథేచ్ఛగా ఇక్కడ సరుగసి నిర్వహిస్తున్నారు, సరుగసి చేస్తున్నారు. అయితే ఇది ఒక పూర్తిగా కమర్షియల్ సరుగసి అని చెప్పొచ్చు. ఇక్కడైతే సరుకు సంబంధించి కొన్ని ఖచ్చితమైన గైడ్లైన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా ఇది చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే కమర్షియల్ సరుగసికి ఎక్కడ కూడా అనుమతి లేదు. కేవలం ఎవరైనా సరుగసి చేయించుకోవాలనుకుంటే అక్కడున్న బంధువులు తప్పించి మిగతా ఎవరు కూడా సరుగసి చేయడానికి వీలు లేదు. అయితే పూర్తిగా ఇక్కడ చేస్తుంది ఒక కమర్షియల్ సరుగసి. ఈ కమర్షియల్ సరుగసితో పాటు మహిళలందరినీ కూడా ఇల్లీగల్ గా ఇలాంటి బిల్డింగ్లలో పెట్టేసి ఇక్కడ పూర్తిగా సరుగసి చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు మొత్తం 87 మంది మహిళలకు సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే ఈ 2 బిల్డింగ్లు ఎదురెదురుగా ఉన్న ఈ 2 బిల్డింగ్లో ఇక్కడ ఈ సరుగసి నిర్వహిస్తున్నారు. మొత్తం 87 మంది మహిళల్ని ఇక్కడ పెట్టేసి వీళ్ళు సరుగసి నిర్వహిస్తున్నట్లుగా అధికారుల విచారణలో బయటపడడం జరిగింది. అయితే ఇది పూర్తిగా కమర్షియల్ సరుగసి కావడంతో దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పటికే సాయి కిరణ్ ఆసుపత్రి పైన అటు హైకోర్టు ఒక పిల్లు స్వీకరించి ఆ 48 మంది మహిళల్ని వాళ్ళ బాధ్యత సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఏం తీసుకుంది అన్న విషయాన్ని కూడా ఇప్పటికీ అడగడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఈ సెంటర్లో దాదాపు ఇక్కడ 27 మంది మహిళలు ఉంటారు. ఆ పక్క బిల్డింగ్ లో మొత్తం 60 మంది పైకి మహిళలు ఉంటారు. అయితే ఈ సెంటర్లలో ఇలాంటి గిల్స్ పెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పెట్టి ఎవరు మహిళలు బయటికి రాకుండా చేసి ఇక్కడ పూర్తి నిర్బంధంలో ఈ సరుగసి నిర్వహిస్తున్నట్లుగా ప్రస్తుతానికి విచారణ బయటపడింది. దీనికి ప్రస్తుతానికి అధికారుల సోదా కొనసాగుతుంది. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ ఉన్న మహిళల్ని ఏ విధంగా తరలిస్తారు, ఏ విధంగా చేస్తారు, లేకుంటే మహిళల్ని ఇక్కడనే ఉంచుతారా, ఉన్న సరుగసి చేయించుకున్న మహిళలందరినీ వాళ్ళ స్వస్థలాన్ని పంపుతారా అన్న విషయాన్ని కూడా అధికారులు తేల్చబోతున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. రూల్స్ గురించి అడిగినా బేఖాతరు అంటోంది భువనగిరిలోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. త్వరలో సరుగసి చట్టం వస్తుందని, అందుకే ముందే సరుగసి చికిత్సలు చేస్తున్నామని నిర్భయంగా చెబుతోంది ఆసుపత్రి యాజమాన్యం. ఎన్టీవీ చెప్పిందే నిజమైంది. ఈ సరుగసి సెంటర్లో మొత్తం 125 మంది మహిళలకు సరుగసి చేస్తున్నట్లుగా స్వయంగా యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్తున్నప్పటికీ తనకు సంబంధించి కొన్ని ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను సరుగసి చేస్తున్నా అని చెప్పి ఇక్కడ యాజమాన్యం వాదిస్తున్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీవీలో కథనం ప్రసారమైన వెంటనే అటు రాచకొండ సిపి మహేష్ భగవత్ స్వయంగా రంగంలో దిగి ఇటు అధికారులందరూ కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ లోపడున్న మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పారు. నిన్నటి నుంచి కూడా పోలీసు అధికారులు పూర్తిగా రక్షణగా ఉండి ఇక లోపల నుంచి బయటికి మహిళలు ఎవరు రాకుండా చూడడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇవాళ ఉదయం నుంచి డిఎంహెచ్ఓ, ఆర్టీఓ, తర్వాత పోలీసు అధికారులు ఉమ్మడిగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సరుగసి సెంటర్ పైన అధికారులు దాడులు చేస్తున్నారు. మొత్తానికి 125 మంది మహిళలకు సంబంధించిన రికార్డ్స్ కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ
బిల్లు సరగోసి బిల్లు పార్లమెంట్లో వస్తుంది. అయితే వచ్చడానికంటే ముందే తాము బిజినెస్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది. అయితే 128 మహిళలకు తాము స్వయంగా సరగోసి చేస్తున్నాం, 3 సెంటర్ల ద్వారా ఈ సరగోసి నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో పూర్తిగా వీళ్ళందరూ మహిళలను పెట్టి సరగోసి నిర్వహిస్తున్నాం. అయితే దీంట్లో ప్రధానమైన కీలకంగా ఉన్న మాట ఏంటంటే ఇక్కడ తమకు సంబంధించి ఎవరైతే ఈ సరగోసి నిర్వహించుకుంటున్నారో చాలా మందిలో తమకు పెద్దగా ఉన్నతాధికారులు కావచ్చు, పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, చాలా మంది ఉన్నతాధికారులు, చాలా మంది న్యాయవాదులు కావచ్చు, ఇలా చాలా మంది ప్రముఖులు తమ కస్టమర్లే అని చెప్పి ఇక్కడ యాజమాన్యం చెప్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా అధికారులు పూర్తిగా దాడులు నిర్వహించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు పూర్తిగా సోదాలు నిర్వహించిన తర్వాత ఇక 125 మంది మహిళలకు సరిగోసి చేస్తున్న వాళ్ళకి అధికారులు తెచ్చారు. అయితే దీన్ని ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటివరకు పూర్తిగా అధికారులను కూడా రికార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటి కూడా పరిశీలించి దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక బోర్డు, ఒక ఉన్నత స్థాయి బోర్డు ప్రతి జిల్లాలో కూడా ఈ సరగోసి కావచ్చు, ఐవీఎఫ్ సెంటర్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఉంటుంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ ముందు ఈ నివేదిక తయారు చేసి దీంట్లో పెట్టబోతున్నారు. ఆ తదుపరిగా ఈ హాస్పిటల్ని ఏం చేయబోతారు, తర్వాత దీనికి సంబంధించిన మహిళలు ఎక్కడ తరలించాలి, వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా తేల్చబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే రాచకొండ సిపి మహేష్ బాబు స్వయంగా రంగంలో దిగి ఇక్కడ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ యాజ్ పర్ లీగల్ ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటే అలాంటి చర్యలు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూసినట్లయితే డిఎంహెచ్ఓ యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన డిఎంహెచ్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, మిగతా పోలీసు అధికారులందరూ కూడా వెంటనే రంగంలో దిగి అన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత లోపల నిర్బంధంలో ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళని పూర్తిగా పరిశీలించి వాళ్ళకి సంబంధించిన సాధక బాధలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ మహిళలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ విధంగా తీసుకొస్తున్నారు అనే విషయాలు తెలుసుకున్నప్పుడు దీనిలో ప్రధానంగా చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన మహిళలతో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఉన్నట్టుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ దీంట్లో ఎన్టీవీ ఏదైతే కథనం ప్రసారం చేసిందో అది పూర్తిగా వాస్తవం అని చెప్పి తేలింది. అంతగా ఉంటావు ఈ సరగోసి ఇల్లీగల్ సరగోసి చేస్తున్నట్ల విషయాన్ని కూడా బయటపడింది. అయితే దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కానపర్సన్ రాకేష్ రోషన్తో రమేష్.